భారతదేశంలో వైద్య వృత్తి పట్ల ఉన్న గౌరవం ఎంతో ప్రత్యేకమైనది. వైద్యో నారాయణో హరి అని భారతీయ సంస్కృతి ఎప్పటి నుండో వైద్యులకు సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించింది. అంతటి గౌరవ ప్రపత్తులు కలిగిన వైద్య వృత్తిని చేపట్టడానికి ఎందరో విద్యార్థులు, అంటే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే వారి ఈ ప్రయత్నాలను పారదర్శకంగా నిజాయితీగా కొనసాగించేలా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఈరోజు కనపడుతోంది. ఎందుకంటే వైద్య వృత్తి పట్ల ఉన్న గౌరవం, వైద్య వృత్తిలో ఉన్న సంపాదన కారణంగా ఈ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. కానీ వైద్య విద్యను అందించడంలో ఉన్న పలు ఇబ్బందులు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లాంటి కారణంగా ఉన్న సీట్ల సంఖ్య 1,10,000కు మించి దేశవ్యాప్తంగా ఉండదు. పోటీ పడే విద్యార్థులు సంఖ్య లక్షల్లో ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న సీట్లన్నీ కలిపితే 1,10,000కు ఈ సీట్లు మించవు. దాంతో పోటీ విపరీతంగా ఉంటుంది. ఈ విపరీతమైన పోటీ ఉండే నేపథ్యంలో గతంలో వైద్య విద్యను అభ్యసించే వారికి వైద్య కళాశాలల్లో సీటుకు కావాలనుకునే వారు ఎంతో అవినీతికి పాల్పడుతుండడం, దాన్ని ఆసరాగా చేసుకొని వైద్య కళాశాలలు మోసాలకు తెరతీయడంతో గతంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహించడం ప్రారంభమైంది. అయితే ఈరోజు మనము నీట్ పరీక్ష వెనక జరుగుతున్న భాగోతాన్ని పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారం ఈ వైద్య విద్యకు సంబంధించిన మాఫియా చేతుల్లో వెళ్ళిపోయిందనే అర్థమవుతోంది. దీంతో ఎంతో ప్రతిభావంతులైన విద్యార్థులు పోటీ పడే వైద్య విద్య ప్రశ్నార్థకమైపోయింది. ఆ విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అంధకారమైపోయింది. ఇలా ప్రశ్నార్థకమైన విషయం కేవలం వైద్య విద్యకు సంబంధించిన ప్రాథమిక కోర్సు అయిన MBBS ప్రవేశాలకే పరిమితం కాలేదు. పీజీ ప్రవేశాలు నిర్వహించే నీట్ పీజీ పరీక్షలను కూడా ఈసారి ప్రభుత్వం రద్దు చేసేసింది. రద్దు చేయడం అంటే వాయిదా వేసింది. అంటే పీజీలో ఇంకా సీట్లు తక్కువ ఉంటాయి, ఆ సీట్లకు విపరీతమైన పోటీ ఉంటుంది. అందులో లక్షల కోట్లు కుమరించడానికి ఎందరో సిద్ధంగా ఉంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక DNB విద్యార్థి నుండి ఎన్నో లక్షలు కూడా వసూలు చేస్తున్నాయి కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ వైద్య విద్యను అభ్యసించిన తర్వాత ఈ విద్యార్థులు పలు హాస్పిటల్స్లో హౌస్ సర్జన్లుగా ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ చేసే హౌస్ సర్జన్లుగా ఇంటర్న్షిప్ చేసే వైద్య విద్యార్థులను మనం పీజీ డాక్టర్లుగా పిలుస్తుంటాం. ఈ పీజీ డాక్టర్లకు గౌరవ వేతనం అంటే స్కాలర్షిప్ ఇచ్చే విధానం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎందుకంటే పీజీ వైద్య విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థుల్లో అందరూ ధనవంతులే ఉండరు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు కూడా ఉంటారు. వారికి ఈ వేతనమే ఈ వైద్య విద్య పూర్తయ్యేంత వరకు ఆసరా. వీరిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవు. వారికి రావాల్సిన ఈ కనీస పారితోషికం సమయానికి అందదు. 2-3 నెలలకు కానీ వాటిపై వీధి పోరాటాలు చేస్తే కానీ దక్కవు. మనం చూస్తూనే ఉంటాం, ఈ వైద్య విద్యార్థులు ముఖ్యంగా ఈ పీజీ డాక్టర్లు ప్రతి 6 నెలలకోసారి తమకు రావాల్సిన స్కాలర్షిప్ల కోసమో పారితోషికాల కోసమో ఇంకో దానికోసమో సమ్మెలు చేస్తూనే ఉంటారు, సమ్మెబాట పడుతూనే ఉంటారు. అయినా ప్రభుత్వాలకు ఈ వ్యవస్థను సరిదిద్దాలనే నిజాయితీ చిత్తశుద్ధి ఏమాత్రం కనపడదు.
అంటే ఈ మొత్తం వైద్య విద్య, ఒక విద్యార్థి ఎంబీబీఎస్ కోర్సులో చేరి 4 ఏళ్ల కోర్సును పూర్తి చేసి 1.5 సంవత్సరం హౌస్ సర్జన్ చేసి అటు పిమ్మట 3 ఏళ్ల పాటు అతను పీజీ పూర్తి చేసిన తర్వాత, అంటే సుమారు 8-9 సంవత్సరాలు ఆ విద్యార్థి విద్యను అభ్యసించిన తర్వాతే ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుంది. ఈ అభ్యసించే క్రమంలో ఆ విద్యార్థి ఎదుర్కొనే, అంటే ఎంట్రన్స్ పరీక్ష నుంచి ఆ పీజీ పూర్తి చేసేంత వరకు అతను ఎదుర్కొనే సమస్యలు, అతనికి అవసరమైన నాణ్యమైన విద్య, అతనికి తోడ్పాటు అందించే వ్యవస్థలు, టీచర్లు, పారితోషికాలు, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నట్లు కనిపించదు. ఏదో క్యాజువల్గా మన బాధ్యత మనం నెరవేర్చాలి, ఆ చదువుకునేవాడు వాడి చావు వాడు చస్తాడనే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దాని ఫలితమే ఈరోజు నీట్ పరీక్ష వ్యవహారంలో బయటపడుతున్న లోపాలు, నీట్ పీజీని పోస్ట్ పోన్ చేయాల్సిన అగత్యం, జూనియర్ డాక్టర్లు ఏదో ఒక రాష్ట్రంలో ప్రతిరోజు సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని దీర్ఘ నిద్ర నుండి బయటపడి దేశానికి, దేశ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే రీతిలో ఈ వైద్య విద్యకు సంబంధించిన అన్ని వ్యవస్థలను, అటు ప్రవేశ పరీక్షల వ్యవస్థను, విద్యను అందించే కాలేజీ సీట్లను పెంచడం, ఆ కాలేజీలలో నాణ్యమైన విద్యను అందించే రీతిలో నిధులను అందించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడం, ప్రైవేట్ కళాశాలలు అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకునేలా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడడం, వారు అటు పిమ్మట జూనియర్ డాక్టర్లుగా వైద్య కళాశాలల్లో ఆ వైద్య విద్యను ప్రాక్టీస్ చేసుకొని ఇనిషియల్గా వాటిని నేర్చుకునే సందర్భంలో అందించాల్సిన పారితోషికాలను సమయానికి అందిస్తే ఈ ఎంతో లక్షల మందితో పోటీ పడి ప్రతిభావంతులైన ఈ వైద్య విద్యార్థులు ఒక చక్కటి వైద్య విద్యను అభ్యసించి మంచి వైద్యులుగా సమాజానికి సేవ చేసే రీతిలో తయారవుతారు. లేదంటే భవిష్యత్తులో రోగుల ప్రాణాలు మనం ఎవరి చేతుల్లో పెడుతున్నామో ఆలోచించుకోవాల్సిన విషయం.